జై శ్రీరామ్. నేను మీ తోట రామకృష్ణ, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్. ఈ రోజు మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా ఏదైతే ఈ గిరిజనులకు అచ్చరిక ట్రైనింగ్ ఇచ్చామో అందులో ఒక గ్రామం నుంచి వచ్చిన చోర్ల శ్రీనివాసరెడ్డి అనే అర్చకుని గ్రామం వెళ్తున్నామండి. ఈ గ్రామంలో సుమారు 120 గడపలు ఉన్నాయి. ఈ 120 గడపలకు ఒక 40 గడపలు క్రైస్తవులకు వెళ్ళిపోయి మిగతా 80 గడపలు హిందువులుగా మిగిలారు. కానీ ఈ 40 కుటుంబాలకి 4 చర్చిలు మెయింటైన్ అవుతున్నాయి. 40 మందికి 4 చర్చిలు కట్టారంటే ఈ 120 మంది దాంట్లోకి వెళ్లేలాగా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుని అక్కడ వాళ్ళు చర్చిలు నిర్మించారు. ఆ ఊర్లోనే 4 పాస్టర్లు తయారయ్యారు. తద్వారా ఆ గ్రామాన్ని మొత్తం క్రైస్తవ గ్రామంగా మార్చడానికి ప్రయత్నం జరుగుతుంది. అలాంటి దశలో మన ఆ ఊరు నుంచి ఒక కార్యకర్తని సెలెక్ట్ చేసి అతనికి అర్చక ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇలాగే ఈ అర్చకులను తయారు చేసి అక్కడ ధర్మ ప్రచారం వారి ద్వారా చేయించి ఏదైతే గిరిజన సంస్కృతిని భారతీయ సంస్కృతిని ఉందో దాన్ని పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేస్తాం. గ్రామస్తులే దాన్ని బాగు చేసుకునేలాగా వారి గ్రామం పూర్వ వైభవం వచ్చేలాగా ప్రయత్నం చేయడంలో మా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ పనిచేస్తుంది. దానికోసం మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ నిలబడి చేస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. అయ్యా మీకే స్థితిని చెల్లించుకుంటున్నాము. జీవాధిపతి మీకు వందనాలు. మనం ఈ అటవీ ప్రాంతంలో మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా 12 మందికి అర్చన శిక్షణ ఇచ్చామండి. అందులో రంపచోడవరం మండలం తోర్లవాడలో ఉన్న రాకోడ్ గ్రామం. ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారికి మన ఈ అర్చక ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. పని ఒత్తిడి వల్ల ఖాళీ లేక అర్చక శిక్షణ తీసుకున్నారు కానీ కొద్దిగా తడబాటు పడుతున్నారు. త్వరలో అది కూడా ఏదైతే తడబాటు ఉందో దాన్ని తగ్గించుకుని ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. మీకు అక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఏ మార్పు వచ్చింది? మార్పు అంటే కొత్త విధానం అలవాటైంది. సుమారు 2 నెలలు అవుతుందా ట్రైనింగ్? అవి అవుతుందండి. మరి 2 నెలల మీకు పూర్తిగా వచ్చేది కదా, రాకపోవడం గల కారణం పనులు ఎక్కువైనాయండి. ట్రైనింగ్ రావడంతో పిక్కలు వచ్చాయండి. పిక్కలు ఆ పనులు పడి ఇంకా ట్రైనింగ్ కూడా అవ్వడం నేను ఇలా ప్రాక్టీస్ అవ్వడం లేదు కానీ చదువుకుంటూ ఉండేవాడిని. ఈ ప్రాక్టీస్ కూడా అవడం అంటే ఇంకా కొద్దిగా బాగా చేసేవాడిని. చదువుకుంటూ ఉండేవాడిని. త్వరగా రాకపోవడం తప్పేం కాదు కానీ ఇది మీకు అది జీవనాధారం కాబట్టి దానివల్ల మీకు సమయం కుదరలేదు. కానీ మీరు మరొక మేము వచ్చే పర్యటనలోగా మీరు సాధించి కొద్దిగా మీకు సమయం ఉంటది కాబట్టి ఏదైతే మనం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఇచ్చిన శిక్షణ ఉందో దాన్ని సద్వినియోగపరచుకోవాలి. తద్వారా ఈ గ్రామ పరిస్థితులు చాలా భిన్నంగా విచ్ఛిన్నకరమైన పరిస్థితులు ఉన్నాయి గ్రామానికి. మీలాంటి వారు ముందుకు వచ్చారు ధర్మం నిలబెట్టాలని. కానీ దానికి మీరు ఏదో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది కూడా పూర్తిగా మేము ఇచ్చిన శిక్షణ పూర్తిగా నేర్చుకుని దాన్ని పూర్తిగా మీరు అవలంబిస్తే ఈ గ్రామంలో మార్పు వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. దాని గురించి మీరు ధర్మం రక్షించుకోవాలని ఒక బాధ్యత తీసుకున్నారు. మీరు దానికి కట్టుబడి ఉన్నారు. మీ సమయాభావం వల్ల ఇక్కడ అనుకున్న స్థాయిలో మీరు చేయలేకపోతున్నారు. దాన్ని మేము అర్థం చేసుకోగలం. నేను మళ్ళీ వచ్చే పర్యటన కల్లా మీరు ఆ విధానాన్ని పూర్తిగా తెలుసుకుని మేమైతే ఎలా ట్రైనింగ్ ఇచ్చామో అలాగే ఇక్కడ జరిపేటట్టు ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు 2 శిక్షణ సులువు అవుద్ది. అవునండి, తప్పకుండా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.